మన తండ్రి అనే మాటకి ఈ వాక్యం రాయబడింది. మన తండ్రి అనే మాటకి పరిపూర్ణుడు, తండ్రి కుమారుడ పరిశుద్ధాత్మతో ఆయన దిగివచ్చిన ప్రతి ఒక్కరికి తండ్రి అనే మాటకి భారం మోసినవాడే తండ్రి, భరించినవాడే తండ్రి. మన భారమంతా తన భుజమే తట్టి ప్రాణానికి ప్రాణి ప్రేమించిన ఆ ప్రభువుకి దేవాదేవుడికి మనం ఎలా ఉండాలి? పరిపూర్ణంగా ఉండాలి. ఈ మత్తాయి సువార్తలో ప్రకారంగా రాయబడిన ప్రకారంగా కొన్ని సత్యాలు మీకు వివరించి చెప్పాలి. మనం విన్నప్పుడు ఈ బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించే మాట ఏం చెప్తుందంటే, మీరు పరిపూర్ణముగా ఉండాలి. తండ్రి ఎలాగ పరిశుద్ధుడు, మన హృదయం అంట పరిపూర్ణమైన హృదయము సేవించాలి. ఇక్కడ మత్తాయి 5:48 వెళ్తే ఇక్కడ చూడండి, పరలోకము తండ్రి పరిపూర్ణుడు. ఎవరండి? పరలోక తండ్రి అంట పరిపూర్ణుడు. కనుక మీరు పరిపూర్ణముగా ఉండాలి. పరిశుద్ధాత్మను ప్రతి మాట పేరింపు మాట మన పరిశుద్ధముగా ఉంటున్నాము, పరిపూర్ణముగా నడవాలి. అలాగే పూర్ణ హృదయముతో నడిపించి పరిపూర్ణముగా. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మన అనేకులకి పొరుగు వారిని ప్రేమించాలి, దూషించకూడదు. పొరుగు వారిని ప్రేమించమని చూడమని చెప్పింది, కానీ పొరుగు వారిని దూషించకూడదు. వాళ్ళు శాపకద్దలు పెట్టకూడదు. క్షమించే గుణము మనకు ఉండాలి. యేసుప్రభు అలాగే అన్నాడు. ఏం చెప్పాడండి? నీ పొరుగు వారిని ప్రేమించినట్లు క్షమించే గుణం మీలో ఉండాలి అన్నాడు. ఇక్కడ మాట చూడండి, 42లోకి వెళ్తే, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువు దూషించిన మాట చెప్పిన మాట మీరు ఉన్నారు కదా. శత్రువుల మాట దూషించమని విన్నారు కదా. కనుక నేను మీతో చెప్పినగా మీరు పరలోకమునకు మీ తండ్రి కుమారులు ఉన్నట్లు. శత్రువులంటే క్షమించండి, దూషించవద్దు. పరలోక తండ్రి మీకు చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు? మన తండ్రి కుమారుడి మాట ఉండాలి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థించండి. ఎవరన్నా మనకి హింసించి పెడితే ప్రార్థించు. వాళ్ళ కొరకు క్షమించే గుణం మన హృదయం ఉండాలి. క్షమించే గుణం లక్ష్యం ఉండాలి. ఇక్కడ ఏముందండి? ఆయన చెడ్డవారికి మంచివారికి మనుషులకు సూర్యుడు ఉదయించి చేశాడు. మంచివారికి చెడ్డవారికి. మంచి వాళ్ళు ఏం చేస్తారండి? క్షమించే గుణము లక్ష్యం ఉంటుంది. చెడ్డవారు ఏం చేస్తారు? శత్రువులుగా మారిపోతారు. వాళ్ళ కొరకు ప్రార్థించు. నీతి సూర్య వలె మనం ప్రార్థించాలి. ఇకేందండి? మీరు మిమ్మల్ని ప్రేమించినట్లు ప్రేమించిన వారికి ప్రేమించినలా మీరేమి ఫలము కలగను మీ సహోదరులు మాత్రమును వందనము చేసినలా మీరు ఎక్కువగా చేయవలసింది అన్యజన్యులుగా చేస్తున్నారు. కనుక మీరు పరలోక తండ్రిని పరిపూర్ణ ఉన్నట్లకు మీరు కూడా పరిపూర్ణంగా ఉండండి. అన్యజన్యులకి మనం వందనం చెప్తున్నాం. ఇక్కడ ఏముందండి? తండ్రి సహోదరులకు వందనం చేసినలా అన్యజన్యులకి ఎంత వందనం చెప్తున్నాం? మన తండ్రి ప్రకారం చిత్త ప్రకారం నడిచినట్లుగా పరిపూర్ణంగా ఉండాలంట. అలాగుంటే లోకములో మీ తండ్రికి మీకు ఫలము దొరుకుతుంట. ఈ లోకములో ఏం చేద్దండి? మనకి ఫలం కావాలి. ఫలాల కోసము మన ప్రయాస పాకులాడుతున్నాం. ఫలము కావాలయ్యా, నాకు అభివృద్ధి పొందాలయ్యా, నాకు ఈ ఫలము దొరుకుతలేదు, నాకు ఇంటిలోని గర్భఫలం లేదు, లేకపోతే నా ఇంటిలోనూ కొద్ది పని అనుకుంటాను, దాన్ని నెరవేర్చే వరకు నాకు ప్రతిఫలం దొరకలేదు అని సాధారణంగా మనం హృదయంలో అంతరాత్మ కలుగుతుంటుంది. తండ్రి ఏం చెప్తున్నట్టే, పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని ప్రయోగం పెట్టి మీతో మాట్లాడుతున్నామంటే, కావున మీరు ధర్మ చేసినప్పుడు మనుషులకి ఘనతలకి నొందవలను, వ్యాసదారులకు సమాజ మందులకు వీధులకు చేయని వారికి మీ అందరు బోర ఊదినట్లు తమ తమ ఫలాలను పొందుతున్నారు. నిశ్చయముగా నిలుపుతున్నాను, మన ఏదన్నా దేవుడు ఫలాలు చెనుకు మన బోర ఊదవద్దు. అంటే మన నోరంట అదుపు పెట్టుకోవాలంట. అదే బోర.
మన ఫలాలు దేవుడు ఆ ఫలాల కోసం దేవునికి ట్యాంక్ చెప్పి వందనాములు చెప్తాం. కానీ ఒకరైతే ఒకరు వందనాలు చెప్తాము, అన్యజనులు కూడా వందనాములు చెప్తున్నాం కదా. అలాగే ధర్మశాస్త్ర ప్రకారంగా మరియు మీరు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? ఈ మీరు ధర్మశాస్త్రం చేసినప్పుడు ధర్మం రహస్యంగా మీ కుడి చేయికి చేయవలసిన ఎడమ చేయికి తెలియకుండా వాళ్ళను, మీ కుడి చేయికి తెలిసిన వెడసేమి కంట తెలియకుండా ఉండవలను. అంటే కంటికి కనబడినట్లుగా, కంటికి వినబడినట్లుగా తెలియకుండా రహస్యంగా తండ్రికి ప్రార్థించు. తండ్రి అలా చెప్పాడు ఏంటంటే, అట్లయితే రహస్యముగా చూడు, నీ తండ్రికి ప్రతిఫలము నీకు ఇస్తాడు. మన రహస్యముగా ఉండాలి. దేవునికి మొరపెట్టు, దేవునికి ఆరాధించు, దేవునికి ఉండు. అప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీలో ఉన్న వేషధారులుగా ఉండవద్దు. మనం ప్రార్థన చేస్తాం, మళ్ళీ 10 నిమిషాలు పోయాక వేషధారులు, మళ్ళీ పాపములు పోతాం, మళ్ళీ కపటలేని మనసులు మాట్లాడతాం, కపటలేని ఆలోచన వచ్చేస్తాయి. అయ్యే వేషధారులు. మన బైబిల్ ప్రకారం ఏం చెప్తుందంటే, మీరు పరిశుద్ధులుగా ప్రార్థన ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు వేషధారులకు మీరు ఉండవద్దు. వేషధారులు ఏం చెప్తుందంటే, బైబిల్ తండ్రికి ప్రార్థన చేసే మనుషులు కావాలి. తండ్రికి మరి పూర్ణ మనస్సుతో ఉండి ప్రార్థన కావాలి, పూర్ణ ఆత్మతో ప్రార్థన కావాలి, పూర్ణ శక్తితో మనసు ఇప్పి ప్రార్థన చేయాలి. తండ్రి అదే మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ఏమనండి, నీ తండ్రికి ప్రార్థన చేసినాడు, అప్పుడు రహస్యముగా నీ తండ్రికి నీకు ప్రతిఫలన వస్తాడంట. యేసుక్రీస్తు ఆనాడు అంత దూరం వెళ్ళి రహస్యముగా ప్రార్థన చేశాడు. అక్కడున్న మరి పేతురు మరి అక్కడున్న మరి సహోదరులు శిశువులతో ఉంటే ఆ శిశువులు ఏం చేశారండి? శోధించబడి నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను, ఇదిగో నాకు గడియ సమీపించింది, మరి తండ్రి చిత్తమ్మకు నెరవేర్చే వరకు ఈ గడియములను మీరు మెలుకుకొండి ప్రార్థించండి అని అంటే వాళ్ళు శోధించబడిపోయారు. ఈ రోజుల్లో మనం మెలుకుకుంటున్నాం, శోధన ఎక్కువైపోతుంది, శోధింపబడుతున్నాం. మనం శోధి ఎక్కకావాలి, శోధి కాదు. దేవునికి ప్రార్థన మొరపెట్టు. ఆయన యుద్ధమైన మాటలు ఉండాలట. అన్యజనులు యుద్ధమైన మాటలు అనుసరించినట్లు వాళ్ళు క్షమించే గుణము మన హృదయంలో నీ పొరుగువారి ప్రేమించినట్లు చెప్పింది కదా. అలాగే తండ్రికి రహస్యముగా ప్రార్థించే ఫలాలు కోరాలి. ఏమిటరా? అప్పుడే క్షమించే గుణం మన హృదయంలో నేర్చుకోవాలి. తండ్రి ప్రకారం ఏం చెప్తుందంటే, మీరు ఇలాగ ప్రార్థన చేసిన పరలోక తండ్రి అంట మీ నామను పరిశుద్ధపరిచినట్లంట. ఇలా ప్రార్థన చేయాలి. ఎవరైనా శత్రువులు ఉంటారు, క్షమించే గుణము మార్చమని, మార్పు తీసుకురామని వాళ్ళకి ప్రార్థించాలి. అప్పుడే మనకి తండ్రి పరలోక తండ్రి అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఏముందని, ఇక్కడ భూమి మీద నందు నెరవేర్చిన కాక అనుదినము ఆహారం మాకు దయచేయము, మీకు భోజనం నేను క్షమించబడతాను. దేవుడు అంటాడు క్షమించే గుణం మనకు కావాలి. ఇక ప్రకారముగా మిమ్మల్ని సోదరులు లేకుండా దుష్టులకి మమ్మల్ని రప్పించును, మనుషులకు అపరాధులకు మీరు క్షమించబడను. పరలోక తండ్రి అపరాధులు క్షమించును, మీరు మనుషులకు అపరాధులు క్షమించిపోయినా మీ తండ్రిని అపరాధులను క్షమించును. పెట్టరా? క్షమించే గుణాలే. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారులకే దుఃఖలే ఉండకండి. ఉపవాసం ఉన్నాడు కంటికి ఎవరు తినలేకండి. రహస్యముగా దేవుడికి ఉంటున్నారు. రహస్యముగా ప్రతిఫల మనకు కావాలంటే మన ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ప్రారంభించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడే ప్రకారం ఏంటంటే, ఈ లోకములను అన్యజనులు వేషధారులకు ఉన్నా వాళ్ళు క్షమించే గుణము మనకు ఉండాలి. మన ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులకు మన హృదయములను అంతధారణ ఉండకూడదు. మనం అంతరాత్మలను మన హృదయములు నేర్చుకోకూడదు. అలా నేర్చుకుంటే మనం ఏం చేస్తామండి? ప్రార్థనలో ప్రతిఫలం దొరకదు, ప్రార్థనలో జవ దొరకదు. రహస్యముగా నీ తండ్రికి ప్రార్థిస్తేనే ఆ ఫలాలు పొందికే ఉండాలి. అప్పుడే మన హృదయంలో అంతరాత్మ ఏం చేస్తుంది? వేషధారులకు మనం దూరంగా ఉంటాం. ఇక్కడ ఏముందండి? వేషధారులకు దుఃఖించలే ఉండకుండా తాను ఉపవాసం చేసినప్పుడు మనుషులకు కనబడను, వారు ముఖమునకు వికారముగా చేసుకుంటారు. అప్పుడు వారు తమ ఫలములు పొందిన నిత్యముగా మీరు చెప్పుతున్నాను. ఫలాలను వికారముగా, మమకారము కాదు. ఇక్కడ ఏముందండి? మనుషులకి కనబడినట్లుగా రహస్యముగా తండ్రి కనబడినట్లుగా నీ ఉపవాసం చేసినప్పుడు నీ తల అంటుకోవాలంట. నీ తల అంటుకొని నీ ముఖమని కడుక్కోవాలి.
కరికినప్పుడు రహస్యముగా నీ తండ్రికి ప్రతిఫలము ప్రార్థించు, ఆయన కొరకు కనిపెట్టు. ఈ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడి చిత్తం ప్రకారం నెరవేర్చే వరకు ఇది మనం అరచేతిలో పెట్టుకుని రహస్యముగా నీ తండ్రి నీ ప్రార్థన అంగీకరించి కుడి చేతి పెట్టుకుని ఆయన నిన్ను పెంచాడు. ఇదిగో నీ రహస్యముగా నా ఉండి నా కుడి చేతుల్లో పెట్టుకొని నేను కంటి రెప్పలా కాపాడ్డానడా. ప్రియమిత్రులారా, ఈ విషయం మనందరూ తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. తండ్రి, ఇంతవరకు మాతో మాట్లాడిన వందనాలయ్యా. రహస్యముగా అయినా ప్రతిఫలం మా దొరకాలంటే నాయన నువ్వు ఉన్నావయ్యా. మాకు ఫలాలు కాదు ప్రభా, నీ ప్రార్థనలో మేము ఉండి మీ ప్రార్థనలో అయ్యా ఎలా నేర్చుకోవాలో ఎలా నడవాలో మాకు తెలియక నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ చిత్తం నెరవేర్చే వరకు తండ్రి ఫలాల ప్రభు దొరినట్లుగా మాకు అనుగ్రహించు, మాకు సహాయం తెచ్చండి. ప్రతి కుటుంబం లేవలెత్తండి. ప్రతి బాధల్లో కన్నీరు నాయన వాళ్ళ ఫలాల కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. వాళ్ళకి దుఃఖంతో ఉన్న నాయన రద్దు చేయండి. క్షమించే గుణమ లక్షణం మీది ఉంది ప్రభా. నాయన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. మాకు సహాయం చేసి ఆదరించి ప్రేమించి నీకు స్వరమైన పడినట్లుగా అనేక బిడ్డలకు అయా సాక్షి వాడుకొని నాయన ప్రతి బిడ్డలో కుటుంబం లేవలెత్తండి. నేను నమ్మిన వాళ్ళు నమ్మిన అందరూ ప్రేమించండి. ప్రతి భారతీయులందరూ దీవించండి. దేశ విదేశాల సహోదరులందరూ రక్షించి అయా నీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా, వాళ్ళ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లుగా, బిడ్డలంతా క్షేమంగా ఉన్నట్లుగా ప్రతిఫలం దయచి సహాయం తెచ్చి ఈ నెలంతా సజీవులు ఉంచమని ఏసునామమున తండ్రి ఆమేన్. ఏసురత్నమేజం శ్రీరత్నమేజం ఏసురత్న సంపూర్ణతో విజయమతోను గాక అపాయమనాశును కలను గాక ఆమేన్. ఆమేన్. ప్రైజులండి. అందరికి వందనాలు.